ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరెక్కడికి వెళ్తున్నారు? అత్తయ్య గారి గదిలోకి. జ్యువెలర్ వచ్చారు కదా, అందుకే నన్ను హారం తీసుకురమ్మని పంపించారు. ఏంటి? ఏమైంది? అది ఏం లేదు, ఊరికే అడిగాను. ముందు రేఖ వదినకు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పర్మిషన్ లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు. ఏంటి? జాగ్రత్త అన్నయ్య గారు, మీకు ముందే చెప్తున్నాను, హారం బంగారం ఉంది కదా, ఇది 1 గ్రాము కూడా అటు ఇటు అవ్వకూడదు చెప్తున్నా. మీకు తెలుసు కదా, అది మా వంశ పారంపర్య హారం. అత్తయ్య గారు, హారం మీ బీరువాలో ఎక్కడ కనిపించలేదు. అలా ఎలా కనిపించదు? ఈ రోజు పొద్దున్నే నేను దాన్ని విడిగా తీసిపెట్టాను. సరే, అక్కడే చూడు, సరిగా చూడు, బీరువాలో. లేదు అత్తయ్య గారు, నేను మొత్తం మీ బీరువాలో గదిలో అన్ని చెక్ చేశాను, కానీ హారం ఎక్కడ కనిపించలేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు? హారం అలా ఎలా కనిపించకుండా పోతుంది? జగదీష్ గారు, మీరు ఇవన్నీ తీసుకెళ్ళండి, నేను హారం తర్వాత పంపిస్తాను. మంచిది. ఏమైంది పిన్ని గారు? ఇంట్లో హారం దొంగతనం జరిగింది. అందరినీ సోదా చెయ్యాలి. పిలు అందరినీ. కుసుమా, నేహా, అమర్, రవి, ఇంట్లో హారం దొంగతనం జరిగింది. ప్రతి ఒక్కరిని సోదా చేస్తాను. అన్ని గదులు సోదా చేస్తాను. బీరువాలు సోదా చేస్తాను. మూలలు సోదా చేస్తాను. ఎవరి దగ్గరైతే హారం దొరుకుతుందో వాళ్ళు పెట్టే బేడ సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. దొరికిన వెంటనే ఇక గదుల సోదా సర్వెంట్ క్వార్టర్స్ నుంచే మొదలవుతుంది. పదండి నాతో. సర్వెంట్ క్వార్టర్లో అయితే ఏమీ లేవే. ఇప్పుడు 3 కోడళ్ల గదుల్లో వెతకాలి. అందరికంటే ముందు మిస్ మెడోనా గదిని. అత్తయ్య గారు, నా గది ఎందుకు? నా ఫేస్ ఏమైనా మీకు దొంగలా అనిపిస్తుందా? అవును, నేను ముందే చెప్పాను, ఎక్కువ నాటకాలు వేయకు. ప్రతి గదిని వెతుకుతాను అని ముందే చెప్పాను కదా. మొదటి నెంబర్ నీదే అవుతుంది. పద పద. పిన్ని గారు, వంశపారంపర్యంగా వస్తున్న హారం బహుశా మీ గదిలోనే ఉండొచ్చు, దొరుకుతుందిలేండి. ఏది సబబో ఏది కాదో నాకు నచ్చజెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎలా చెప్తే అలా చేయండి చాలు. మిస్ మెడోనా. అత్తయ్య గారు, నాకు చాలా ఇన్సల్ట్ జరిగింది. నాకేమైనా కావాలి అనిపిస్తే నేను మిమ్మల్ని అడుగుతాను కదా. నేను క్రిమినల్ ఫ్యామిలీ నుంచి అయితే రాలేదు కదా. ఏంటి మీ ఉద్దేశం దివ్య వదిన? రేఖ వదిలే, అసలే ఇప్పుడు అందరూ చాలా కంగారులో ఉన్నారు. మీ ఫాదర్ ఏమైనా చేశారో లేదో తెలియదు, కానీ అది నాకైతే తెలీదు. కానీ నీ స్మాల్ సిస్టర్ అయితే ఖచ్చితంగా మా ఇంట్లో వడ్డానం దొంగతనం చేసింది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నేను నా కళ్ళతో నేను చూశాను తను జ్యువెలరీ బాక్స్ వడ్డానం తీయటం. స్మిత వడ్డానం దొంగతనం ఏమీ చేయలేదు. వడ్డానం రాఘవ దగ్గర ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పాపం రాఘవన్నయ్య అబద్ధం చెప్పి ఉంటారు నీ స్మాల్ సిస్టర్ ని కాపాడడానికి. ఆయన మనసు చాలా పెద్దది. హారం కనిపించట్లేదు అంటే మీ గొడవలు మాత్రం మొదలు పెట్టేశారు. ముందు తప్పకుండా ఇద్దరు. మిస్ మెడోనాని అసలు నమ్మడానికి లేదు. అత్తయ్య గారు, నేల కూడా తవ్వేసి చూడండి, నేను కింద ఏమైనా పాతి పెట్టేశానేమో. నోర్మై, ఇక్కడేమీ దొరకడం లేదు. వదిన, బ్లూ కలర్ ఫైల్ ఒకటి కిచెన్ కౌంటర్ మీద పెట్టాను. బహుశా మీరు క్లీన్ చేసేటప్పుడు ఎక్కడైనా పెట్టేశారేమో. పూర్ణిమ గదిలో వెతుకుదాం పదండి. లేదత్తయ్య గారు, తర్వాత ఎవరిదైనా సెర్చ్ చేస్తే అది రేఖ రూమ్ లోనే జరగాలి. లేదంటే నాకు ఈ ఇంట్లో అసలేం మర్యాద లేదని నేను అనుకుంటాను. బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. రేఖ గది అంటే అది నా రాఘవ గది కూడా. అయితే ఏంటి? ఏం పర్వాలేదు, మీరు మా గదిలో కూడా పూర్తిగా సర్చ్ చేయండి. పదండి అందరూ. అత్తయ్య గారు, నేను చూపిస్తానండి. ఇప్పుడు తెలిసిపోతుంది. నీళ్లకు పాలకు పాలు. హారం తన గదిలోనే ఉండింటుంది. నేను చూపిస్తానుండండి. ముందు సెర్చ్ చేయాల్సింది తన గదే అత్తయ్య గారు. హారం ఇక్కడే దొరుకుతుంది, మీరు చూస్తూ ఉండండి. మీరిద్దరు షెల్ఫ్ లో చూడండి. ఇక్కడ చూడండి, ఈ సోఫా కింద. రేఖ, నువ్వు నీ బీరువా తెరు. అత్తయ్య గారు, మీరు ఎంత ప్రేమగా ఎందుకు చెక్ చేస్తున్నారు? మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను వెతుకుతాను కదా. దొరికింది అత్తయ్య గారు.
తెరువు దీన్ని. 1 2 3. ఖాళీ డబ్బా ఎవరు పెట్టారు బీరువాలో? #మిడిల్ క్లాస్. ఇక్కడ కూడా ఏమీ దొరకలేదు. అక్కడ ఏమైనా దొరికిందా? ఇక్కడ ఇప్పుడు పదండి. మరి ఇక్కడ ఏమీ దొరకలేదు కదా. అత్తయ్య గారు, మీరు ఎంత సులువుగా ఎలా వదిలేస్తారు? నా గదిలో అయితే డోర్ మ్యాట్ కూడా చెక్ చేశారు కదా, మరి తన గదిలో కూడా అన్ని సెర్చ్ చేయాలి కదా. అప్ డౌన్ రైట్ లెఫ్ట్ అన్ని చోట్ల. కానీ ఏంటి? నా ఉద్దేశం అదే ఏంటి అత్తయ్య గారు? అరే అంటే ఎక్కడైనా వెతకాలి. ఎక్కడైనా బెడ్ కింద, బీరువా లోపల, బాత్రూమ్ లోపల, లేక వాష్రూమ్ లోపల అని అన్ని చోట్ల. సరే, మీరు బాత్రూమ్ లో చూడండి, నేను ఇక్కడ చూస్తాను. ఏంటి? నేను బాత్రూమ్ లో చూడాలా? నా ఉద్దేశం ఏంటంటే నేను బాత్రూమ్ లో చెక్ చేస్తాను, మీరు ఇక్కడ సూపర్వైజ్ చేయండి. అత్తయ్య గారు ఆడుతూనే ఉంటారా ఏంటి? ముందుగా చెక్ చేయండి. ఇది ఇంత బరువుగా ఎందుకుంది? దీన్ని ఇలా బోర్లిచ్చి చూస్తే తెలిసిపోతుంది కదా. సరిగ్గా టైంకి అర్థం చేసుకుని నువ్వు మంచి పని చేసావున్నది. అత్తయ్య హారం గనక ఆవిడికి దొరకకపోతే ఆవిడికి నిజంగా మెంటల్ వచ్చేస్తుంది. తప్పించుకున్నాను. ఇక్కడేమీ లేదు. పదండి, పూర్ణిమ గదిలో వెళ్ళి వెతుకుదాం. ఇంట్లో ఒక్క మూల కూడా వదలడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా వంశపారంపర్య హారం నాకు కావాలి. ఎలా అయినా సరే నేను దాన్ని వెతికి పట్టుకోవాలి. బహుశా మీలో ఎవరో ఆ హారం దొంగతనం చేసుండకపోవచ్చు. కానీ నాకు ఆ హారం దొరికేంతవరకు నేను మీ అందరినీ అనుమానంతోనే చూస్తూ ఉంటాను. అలాగే అది మీకు పెద్దగా నచ్చకపోవచ్చని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు నేను నా ఇంట్లో కొత్త పని వాళ్ళని పెట్టుకోవడమే మంచిది. నేను మీకు 2 నెలల జీతం ఇచ్చేశాను. ఇక మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు.